శ్రీ గురుభ్యో నమః. కిలారి ప్రసాద్ జ్యోతిష్యం వాస్తు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనము విద్యా సంస్థలను నెలకొల్పడానికి, విద్యా సంస్థలను నెలకొల్పి అందులో రాణించడానికి, విద్యా సంస్థల ద్వారా ఆదాయం గడించడానికి, ఆ విద్యా సంస్థలని ఎక్కువ బ్రాంచ్లు నెలకొల్పడానికి, అలాగే ఆ విద్యా సంస్థల ఆధారంగా రాజకీయాలలో రాణించడానికి ఎటువంటి గ్రహస్థితి అవసరం. సో ఇక్కడ నాడీని అనుసరించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఉంది కానీ మన దగ్గర టైమ్ ఆఫ్ బర్త్ లేదు. అయినా కానీ సరే నాడీని అనుసరించి ఫలితాలు ఎలా చెప్పాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ జాతకుడు 26/6/1972 పుట్టడం జరిగింది. సో టైము మన దగ్గర కరెక్ట్గా లేనప్పటికీ నెట్లో దొరికిన టైం ఆధారంగా మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో 10:15:19 seconds. సో ఈ వీడియోలో మనం చూసినట్లయితే చంద్రుడు, గురువు ధనుసు రాశిలో ఉన్నారు. సో నాడీలో మనము చంద్రుడి నుంచి ఫలితాలు చెప్పొచ్చు, అలాగే గురువు నుంచి కూడా ఫలితాలు చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ధనుర్ లగ్నం, ధనుర్ రాశిలో గురువు, చంద్రుడు ఉన్నారు. సో ధనుర్ రాశి అంటేనే దానికి అధిపతి అయినటువంటి గురువు విద్యా సంస్థలకి కారకుడైనటువంటి ప్లానెట్ అనమాట. సో ఆ ప్లానెట్ అక్కడ మనకు అక్కడే ఉంది. సో అక్కడి నుంచి చూసుకుంటే గురువు విద్యా సంస్థల కారకుడు. సో గురువు చంద్రుడితో కలిసి ఉన్నారు. సో అక్కడ మనకు గజకేసరి యోగం అనేది ధనుర్ రాశిలోనే మనకు ఏర్పడింది అనమాట. సో ఫస్ట్ హౌస్లో. సో గురువు నుంచి మనకు సప్తమ స్థానంలో చూడండి రవి భగవానుడు ఉన్నాడు. సో ఎప్పుడైతే రవి భగవానుడు గురువుకి సప్తమంలో ఉన్నాడు, సో సప్తమం అంటే పబ్లిక్. సో పబ్లిక్లో ఎప్పుడైతే రవి భగవానుడు ఉన్నాడో, రవి భగవానుడు అంటే గవర్నమెంట్. సో ఇతను గవర్నమెంట్కి సంబంధించి ఒక అధికారాన్ని పొందడం జరుగుతుందన్నమాట. సో ఎమ్మెల్సీ స్థాయి, ఎమ్మెల్యే స్థాయి కూడా ఇతను వెళ్ళేదానికి అవకాశం అనమాట. సో గురువు విద్యా సంస్థల కారకుడు. సో విద్యా సంస్థల కారకుడైన గురువు ఎప్పుడైతే రవి భగవానుడు యొక్క దృష్టిలో పడ్డాడో, సో అక్కడ గజకేసరి యోగం ఏర్పడింది. అలాగే రవి గురువుల సమసప్తక దృష్టి కూడా ప్రజల్లో ప్రఖ్యాతి పొంది రాజకీయాలలో రాణించడానికి అక్కడ ప్రధాన కారణంగా చెప్పుకుంటాం. సో అలాగే మనం నాడీని అనుసరించి కూడా ఇక్కడ రవి నుంచి కూడా మనం చెప్పుకుంటే, రవి నుంచి దశమ స్థానం మనకు మీనరాశి అయింది. రవి నుంచి దశమ స్థానం మీనరాశి అయింది. సో మీనరాశి అంటే రవి నుంచి దశమ స్థానం మీనరాశి అయింది. దశమ స్థానం అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్నమాట. సో మీనరాశికి అధిపతి ఎవరు? గురు భగవానుడు. సో ఎప్పుడైతే రవి నుంచి దశమ స్థానాధిపతి మీనం అయిందో, మీనరాశికి అధిపతి గురువు అయ్యాడు. ఆ గురు భగవానుడు రవి నుంచి మళ్ళీ సప్తమంలో ఉన్నమాట. అంటే రవి నుంచి సప్తమంలో అంటే మనకు అక్కడ ఏమైంది, విద్యా సంస్థలు నెలకొల్పడానికి అక్కడ ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఈ చార్ట్లో రవి నుంచి దశమ స్థానాధిపతి గురువు వల్ల విద్యా సంస్థను నెలకొల్పి అందులో ఖ్యాతి గడించి అందులో నుంచి రాజకీయాల్లోకి రాణించడానికి ఈ చార్ట్ మనకు అంటే టైం లేకపోయినప్పుడు కూడా మనం చంద్రుడి నుంచి, గురువు నుంచి, నాడీ అనుసరించి మనం ఫలితాలను చెప్పడం జరిగింది. స్వస్తి.